హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ విడుదల చేయబోయే జాబ్ క్యాలెండర్కి సంబంధించిన డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఏమిటి, ఎన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నారు, వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఏ నెలలో విడుదల కాబోతున్నాయి, అలాగే ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు అనే వివరాలన్నీ కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఏపీపీఎస్సీ విడుదల చేయబోయే జాబ్ క్యాలెండర్ ద్వారా మొత్తం 2686 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం అయితే జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులో క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయిపోండి. మీరు ఏపీపీఎస్సీ విడుదల చేసే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో అన్ని రకాల కోర్సులు కూడా చాలా తక్కువ ఫీజుతో ఉంటాయి. అలాగే ఈ కోర్సులు అనేవి సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అందులో ఉన్నటువంటి డెమో క్లాసెస్ చూసి మీరు నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే ఇన్స్టాల్ చేసి డెమో క్లాసెస్ అయితే చూడండి. అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి తాజాగా ఒక డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ 2025 అని ఉండడం అయితే జరిగింది. ఇందులో ముందుగా మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాల నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. అలాగే కొత్త నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఖాళీలు, ఆ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఎప్పటికే విడుదలైంది కదా, దానికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి 23, 2025లో ఒకరోజు కండక్ట్ చేయబోతున్నారు. అంటే ఆ డే 2 సెషన్స్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 905 ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల సంఖ్య 38, అలాగే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలకు సంబంధించి 21 పోస్టులతో నోటిఫికేషన్ అనేది గతంలో విడుదల చేశారు. అలాగే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు 18, అంతేకాకుండా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో అసిస్టెంట్ లైబ్రేరియన్ అనే ఒక పోస్టుకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్షలు అనేవి మార్చి 24 నుంచి మార్చి 27 వరకు కూడా 4 డేస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. అలాగే గ్రూప్ 1 సర్వీస్కి సంబంధించినటువంటి మరొక నోటిఫికేషన్ అనేది 2025లో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 2025లో నిర్వహించే అవకాశం అయితే ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు 150 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. ఏప్రిల్ 2025లో స్క్రీనింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుందని కూడా ఇందులో అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి గతంలో విడుదలైనటువంటి 37 పోస్టులకి కూడా ఏప్రిల్ 15వ తేదీన కండక్ట్ చేయడం జరుగుతుంది. హాఫ్ డేలో ఎగ్జామ్ అయితే కండక్ట్ అవుతుంది. అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో 20 పోస్టులకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 16వ తేదీన కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్కి సంబంధించి 7 పోస్టులకు, అలాగే మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్లో 4 లైబ్రేరియన్ ఉద్యోగాలకు, అంతేకాకుండా ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే ఒక పోస్టుకు, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్కి సంబంధించిన 2 వేకెన్సీస్కి, అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ అనేటువంటి ఒక పోస్ట్కి, అలాగే ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీస్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఒక 3 పోస్టులకు, అంతేకాకుండా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 5 పోస్టులకు సంబంధించి గతంలో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అలాగే 4
పోస్టులు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు. ఇవి ఏపీ ఫిషరీస్ సర్వీస్లో ఉద్యోగాలు. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ యొక్క డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 24 మధ్య 4 రోజులు కండక్ట్ చేస్తారు. మిగతా ఈ పోస్టులన్నింటికీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 24 వరకు 4 రోజుల వరకు కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్స్ క్యాలెండర్లో ఇక్కడ గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి 89 పోస్టులతో ఏదైతే నోటిఫికేషన్కి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదో దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది 2025 మేలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 99 గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి జూన్ 2025లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 47 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో ఈ పోస్టులకు సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దానికి, అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాలకి, టీటీడీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాలకి 78 పోస్టులకి కూడా వీటికి, అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ 290 పోస్టులకి, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ 47 పోస్టులు అన్నింటికీ కూడా జూన్ 2025లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ యొక్క పరీక్ష తేదీలు. విడుదల కాబోయే నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ మనం అయితే చూడొచ్చు. అయితే ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత విడుదల చేస్తామని చెప్తున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా జూలై నుంచి డిసెంబర్ మధ్యన రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. భర్తీ చేయబోయే పోస్టులు అయితే ఇక్కడ మనం అయితే చూడొచ్చు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ సైనిక్ వెల్ఫేర్ సర్వీస్లో 7 పోస్టులు, జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్ అండ్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 2 పోస్టులు, అలాగే ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్లో 11 పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఏమిటి అంటే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 పోస్టులు అయితే 11 ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మనకి జూలై నుంచి డిసెంబర్ మధ్యనే నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయి. అలాగే అగ్రికల్చర్ సర్వీస్లో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు 10 భర్తీ చేస్తారు. హార్టికల్చర్ సర్వీస్లో 2 హార్టికల్చర్ ఆఫీసర్ భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఏపీ ఫిషరీస్ సబార్డినేట్ సర్వీస్లో 3 అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అలాగే ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్లో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. 100 పోస్టులు అనేవి ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల సంఖ్య చూసుకుంటే 256, అలాగే 435 కలిపి అయితే భర్తీ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వార్డెన్ గ్రేడ్ 1 ఒక పోస్టుకి సంబంధించి కూడా మనకి జూలై నుంచి డిసెంబర్ మధ్య నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. అలాగే వీటితో పాటుగా ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి, ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్లో ఒక రాయల్టీ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సంబంధించి, అలాగే ఏపీ ఫ్యాక్టరీ సర్వీస్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఒక పోస్టుకు, ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్లో తానేదార్ 10 ఉద్యోగాలకు, ఏపీ ఫారెస్ట్ సర్వీస్లో డ్రాఫ్ట్మెన్ గ్రేడ్ 3 టెక్నికల్ అసిస్టెంట్ 13 ఉద్యోగాలకి, ఏపీ బీసీ వెల్ఫేర్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక పోస్టుకు, అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే ఉద్యోగాలు అనేవి ఈ డిస్ట్రిక్ట్ మనకి ప్రెజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్లో ఉండేటువంటి ఒక పోస్టుకు, అంతేకాకుండా ఏపీ ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీస్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఒక పోస్ట్కి కూడా జూలై నుంచి డిసెంబర్ మధ్యనే నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. అంటే రాబోయే అన్ని కొత్త నోటిఫికేషన్స్ని కూడా ఈ 2025 జూలై నుంచి డిసెంబర్ మధ్యన విడుదల చేస్తారు. వాటికి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య అయితే మాత్రం ఇలానే ఉంటుంది. పాత నోటిఫికేషన్లు కొత్త నోటిఫికేషన్లు కలుపుకుంటే 2686 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్నారు. వీటికి సంబంధించి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది. ఏపీపీఎస్సీ ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే మనకి ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మార్చి నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు మార్చి నుంచే స్టార్ట్ చేశారు అంటే ఆల్రెడీ మనకి డిఎస్సి షెడ్యూల్ అయితే ఒకటి ఉంటుంది. ఆ డిఎస్సికి ప్రయారిటీ అయితే ఉంది కాబట్టి దాని ప్రకారమే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి మార్చ్ 2025 నుంచి
ఇచ్చామని కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి డేట్స్ అయితే ఇచ్చారు కదా, ఇందులో ఏమైనా మార్పులు ఉండే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉంటుందని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జనవరి 12వ తేదీన విడుదల చేయబోయేటువంటి జాబ్ క్యాలెండర్ ఇదే. దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్లో వివరాలన్నీ కూడా రావడం అయితే జరిగింది. డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ అంటే ఏమిటి అంటే జాబ్ క్యాలెండర్ కంటే ముందు తయారు చేసినటువంటి క్యాలెండర్ అనమాట. అంటే ముందుగా సిద్ధం చేశారు, ఏమేమి అనౌన్స్ చేస్తారు, ఏ డేట్స్, ఏ నోటిఫికేషన్స్, ఖాళీల సంఖ్య అన్నీ కూడా సిద్ధం చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయబోయేది. అలాగే చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ ఇందులో ప్రస్తావించలేదని అనుకుంటున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, లాస్ట్లోనే డిఎస్సి టేక్స్ ప్రయారిటీ అని చెప్పారు. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ కూడా పాఠశాల విద్యాశాఖ నుంచి విడుదల చేయడం జరుగుతుంది. ఇక పోలీసు ఉద్యోగాల కోసం కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఏపీఎస్సి ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయదు కాబట్టి ఇందులో లేదు. అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది విడుదల చేస్తుంది, ఏపీఎస్ఎల్పిఆర్బి. కాబట్టి ఆ నోటిఫికేషన్ ఏమైనా వచ్చినట్లయితే ఏపీఎస్ఎల్పిఆర్బి నుంచే విడుదల కావడం అయితే జరుగుతుంది. జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఎనీ ముఖ్యమైన అప్డేట్ ఛానల్లో చెప్తాను, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.